కుల మత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించారు. ప్రజలే దేవుళ్లుగా ఒక నాయకుడిలా కాకుండా సేవకుడిగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. కోరుకొండ మండలంలోని రాజవరం, కణుపూరు గ్రామాల సచివాలయాలు సందర్శించడం జరిగింది. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి తమ హర్షాన్ని ప్రకటించారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల కోసం పలువురు అభ్యర్థించారు. తమ గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవకుడిగా పనిచేయడంలోనే తనకు ఆనందం ఉంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసి స్ఫూర్తి పొందుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లిన సమస్యల పరిష్కారానికి కూడా సీఎం, డిప్యూటీ సీఎం నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వారి సహకారంతో రాజానగరం నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేసేందుకు సాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు 32 కోట్ల రూపాయలు మనకి రోడ్లు, డ్రైనేజీల నిమిత్తం తాత్కాలికంగా కూడా గ్రాంట్ వచ్చింది. ఈ గ్రాంట్ ఈ వారంలోనే కొబ్బరికాయలు కొట్టి పని ప్రారంభిస్తారు. 4 లక్షల రూపాయలు స్టేట్ది, సెంట్రల్ది కలిపి ఇంటి లోన్ల సదుపాయం అనేది ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరుగుతుంది, స్థలం ఉన్న వారికి. కాబట్టి ఈ యొక్క పల్లెటూరులో ఎక్కడ ఇళ్ల స్థలం వచ్చినా 3 సెంట్లు ఉండాలని చెప్పేసి ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇలా ఏదైతే చెప్పారో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా 15,000 లెక్క తల్లికి 100 ఇస్తామన్నాం. ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తాం. ఖచ్చితంగా మీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నాకు చెప్తే మీ సమస్య నేనే తీరుస్తాను. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ పాలిటెక్నికల్ కాలేజీ కోసం స్థల సేకరణ జరుగుతుంది. అది మన మొదటి విషయం. మన పాలిటెక్నికల్ కాలేజీ మనకు వస్తాం.